లక్ష్మి, ఆర్ యూ ఓకే? ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు నీరజ్, ఎందుకో గుండెల్లో కొంచెం ఆందోళనగా ఉంది. ఎందుకని? ఏమో నాకు కూడా తెలియదు. ఒక్కోసారి బీపీ లెవెల్స్ ఫ్లక్చువేట్ అయ్యేటప్పుడు ఇలా అవుతూ ఉంటుంది. నువ్వేం కంగారు పడకు. సరే నీరజ్. ఇంతకీ అడగడం మర్చిపోయాను, షాపింగ్కి మనిషిని కూడా తీసుకురావాల్సింది కదా. అడిగాను లక్ష్మి, తనకేదో తలనొప్పిగా ఉందంట, రాలేనందే. సరేలే, ఇంతకీ ఏ షాపింగ్ మాల్కి వెళ్తున్నావు? ఇక్కడ పరమేశ్వరి షాపింగ్ మాల్లో బట్టలు బాగుంటాయని విన్నాను, అక్కడికి వెళ్దాం. ఆహా. హలో మనీషా, ఇంకో 15 మినిట్స్లో సుజాత షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చేస్తున్నాను. మీరు వెళ్ళాల్సింది పరమేశ్వరి షాపింగ్ మాల్ కాదు, సుజాత షాపింగ్ మాల్. సార్, మీరేమనుకోకపోతే ఒక చిన్న సలహా. ఏంటి అమిత్ సింగ్? పరమేశ్వరి షాపింగ్ మాల్ కన్నా సుజాత షాపింగ్ మాల్లో అయితే బట్టలు బాగుంటాయని అందరూ అనుకుంటుంటారు. మనం అక్కడికి వెళ్తే చాలా బెటరేమోనని నా ఉద్దేశం సార్. ఏమంటారు? సరే, అమిత్ సింగ్ చెప్తున్నాడు కదా, తను చెప్పినట్టే సుజాత షాపింగ్ మాల్కి వెళదాం. అమిత్ సింగ్, అక్కడికే పోనీ. అలాగే సార్. సుజాత షాపింగ్ మాల్లో ఇప్పుడు సునామీ రాబోతుందన్నమాట. మనీషా మిత్రులు కలిసుండటం ఇప్పుడు లక్ష్మి చూడాలి. దాంతో మిత్ర మనీషాల మధ్య భాగోతం బయటపడితే ఇక లక్ష్మి నాకు సొంతం అవ్వడానికి ఎన్నో రోజులు పట్టదు. పెళ్లి చీరలు చూపిస్తారా? అలాగే మేడం. పెళ్లి చీర ఏంటి మనీషా? పూజలో అమ్మవారికి కళ్యాణం కూడా జరిపిస్తాం, దానికి పెళ్లి చీర తీసుకోవాలి. ఓహో, ఓకే. How is this? Okay. అరే, మళ్ళీ మళ్ళీ పర్మిషన్ అడిగితే ఎవరు? ఇప్పుడు ఇచ్చిన పర్మిషనే జాగ్రత్తగా వాడుకుందాం. ఏది వదలకు, అన్నీ షూట్ చేయి, సరేనా? సరేరా, నువ్వు టెన్షన్ తీసుకోకు. వీడియో షూట్ చేసి అనుకున్న టైంకే ఛానల్లో అప్లోడ్ చేద్దాం. పద. What about this? ఈరోజు మనీషాని మిత్రాని ఎలా అయినా లక్ష్మికి రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి. నీరజ్, నేను మనిషి కోసం షాపింగ్ చేస్తాను, నువ్వు తాతయ్య వెళ్ళి నీ బట్టలు సెలెక్ట్ చేసుకోండి. అలాగే లక్ష్మి. ఈ మిత్ర మనీష ఎక్కడున్నారో? ఈ చీర చాలా బాగుంది మనీషా. నీకు నచ్చిందా? యా, ఇట్స్ నైస్.
సరే అయితే నువ్వు సెలెక్ట్ చేసిన చీరనే తీసుకుందాం. బాబు, ఈ చీర పక్కన పెట్టండి. ఈ లోపు మేము మిగిలిన షాపింగ్ కూడా చూసుకుని వస్తాం. అలాగే మేడం. పెళ్లి చీర కూడా నీ చేత్తోనే సెలెక్ట్ చేయించాను మిత్ర. రేపు ఈ చీర నా వంటి మీద చూసి షాక్ అయిపోతావేమో. మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు మనీషా? ఏం లేదు మిత్ర, మిగిలిన షాపింగ్ కూడా చేద్దామా? ఈ చీర చాలా బాగుంది. సారీ మేడం, ఆ చీరను ఇందాకే వేరే వాళ్ళు వచ్చి సెలెక్ట్ చేసుకున్నారు మేడం. అవునా? పోనీ వాళ్ళని ఎవరో చెప్తారా? నేనే వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు మేడం. మిగిలిన షాపింగ్ చేస్తామని ఇప్పుడే అలా వెళ్ళారు. ఈ మిత్ర మనిషి ఎటు వెళ్ళిపోయారో వీళ్ళని ఈరోజు ఎలా అయినా పట్టుకుని తీరాలి. ఒకవేళ ఆ జంట కనిపిస్తే నాకు ఖచ్చితంగా చెప్పండి. అలాగే మేడం. మేడం, అదిగో అక్కడ బట్టలు సెలెక్ట్ చేసుకుంటున్నారే, ఆ మేడం, ఆమెతో పాటు వచ్చిన ఆయన, వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు మేడం. ఇదేంటి, మనిషా కొంట బాగోలేదని నీరజ్ చెప్పాడు. ఇప్పుడు చక్కగా వచ్చి షాపింగ్ చేసుకుంటుందేంటి? ఆమె పక్కన ఎవరో ఉన్నారు. అతనెవరు? ఆ అమ్మాయికి కాబోయే భర్త అనుకోండి మేడం. వాళ్ళ కాన్వర్జేషన్లో నాకు అదే అర్థమైంది. అతనెవరు? ఎలా అయినా కనుక్కోవాలి. ఇక్కడ ఏమంతా బాలేనట్టున్నాయి మిత్ర. లెట్స్ గో టు థర్డ్ ఫ్లోర్. లెట్స్ గో. ఓకే.
లక్ష్మి ఇంకా మిత్ర ఫేస్ చూడనట్టుంది. చూస్తే ఈ పాటికి పెద్ద గొడవ జరిగిపోయేది. మేడం, ఆ? మనీషా మేడం గారికి ఒంట్లో బాగోలేదని, అందుకే షాపింగ్కి రాలేదని నీరజ్ సార్ చెప్పారు. కానీ తీరా చూస్తే మనీషా మేడం ఇంకెవరితోనూ వచ్చినట్టుంది మేడం. మనీషా, ఈ డ్రెస్ నీకు బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి రావచ్చు కదా. ఓకే మిత్ర, నేను ట్రై చేస్తాను. నా ఫోన్ పట్టుకో. సారీ సార్, చూసుకోలేదు. ఓ, ఇట్స్ ఓకే. ఇలాంటి డ్రెస్ లక్ష్మి వేసుకుంటే బాగుంటుంది. కానీ అసలు ఇలాంటి డ్రెస్ లక్ష్మి వేసుకుంటుందా? ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటే సరిపోతుందిగా. హలో. హలో లక్ష్మి, చెప్పండి. నేను అనుకోకుండా ఒక షాపింగ్ మాల్కి వచ్చాను. ఇక్కడ డ్రెస్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి. ఇలాంటి డ్రెస్సులు నువ్వు వేసుకుంటావా? నీకు తీసుకోనా? షాపింగ్ మాల్లో ఉన్నారా? ఏ షాపింగ్ మాల్? సుజాత షాపింగ్ మాల్. అవునా? ఏ ఫ్లోర్? ఫస్ట్ ఫ్లోర్. ఎందుకంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి, మీకే తెలుస్తుంది. ఉంది కదా, షాపింగ్ చేయాలని తీసుకొచ్చారు. అవునా? ఇంతకీ మీరేంటి సడన్ గా షాపింగ్? ఏం లేదు, అనుకోకుండా రావాల్సి వచ్చింది, అందుకే వచ్చాను. ఇదేంటి ఇంతవరకు ఒక షర్ట్లో ఉన్నాడు, ఇంతలోనే షర్ట్ మార్చేశాడు. మిత్ర గేమ్స్ బాగానే ప్లే చేస్తున్నాడు. నువ్వెన్ని నాటకాలు ఆడినా నిన్ను పట్టించి తీరుతాను. ఏంటి లక్ష్మి, ఎందుకు మాటి మాటికి అటే చూస్తున్నావు? మీకు ఒక విషయం చెప్పాలండి. ఏంటిది? మనీషా కూడా ఇక్కడికే షాపింగ్ వచ్చింది తెలుసా?
అది కూడా తను లవ్ చేసే అబ్బాయితో అనుకుంటా. మనీషా లవ్ చేసిన వాడా? ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? అవును మిత్ర గారు, మనీషాని ప్రేమించిన అబ్బాయి మనీషా నిశ్చితార్థం రోజు కూడా వచ్చాడు. మనీషాని కలవడానికి చాలా ప్రయత్నించాడు. ఉత్తరాల ద్వారా సందేశాలు కూడా పంపించాడు. మళ్ళీ ఇప్పుడు షాపింగ్ కూడా వచ్చాడు. మనీషాని అతను ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడేమో అని డౌట్గా ఉంది. నిశ్చితార్థం రోజు అతనెవరూ కనిపెట్టలేకపోయాను. ఇక్కడ ఖచ్చితంగా అతనెవరూ కనుక్కోవాలి మిత్ర గారు. అవన్నీ నీకెందుకు లక్ష్మి? అలా కాదు మిత్ర గారు, ఆ అబ్బాయి వల్ల మనిషి ఏమైనా సమస్యలు ఎదుర్కొంటుందేమో అని కొంచెం అనుమానంగా ఉంది. సమస్యలుంటే తను చెప్తుంది కదా. అందరూ అన్నీ చెప్పుకోరండి. అందరినీ ఇబ్బంది పెట్టడం ఎందుకు అని మనిషి మన దగ్గర దాచొచ్చు కదా. ఇప్పుడు మనీషాతో పాటు వచ్చింది నేనే అని తెలిస్తే మనీషా లవర్ నేనే అని డిసైడ్ అయిపోతుంది. అప్పుడు మనీషాకి నాకు మధ్య ఉన్న సంగతి లక్ష్మికి తెలిసిపోతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు మనీషా బయటకు వస్తే నీతో పాటు ఎవరు వచ్చారని లక్ష్మి అడుగుతుంది. మిత్రతోనే వచ్చానని మనీషా చెప్తే మొదటికే మోసం వస్తుంది. ఫోన్ చేసి చెప్దామంటే మనీషా దగ్గర ఫోన్ లేదు. ఇలా ఇరుక్కుపోయానేంటి? లక్ష్మి ఇలా రా లక్ష్మి. ఏంటి మిత్ర గారు ఇలా తీసుకొచ్చారు? ఏం లేదు లక్ష్మి, మనం మనీషాకి ఎదురుపడితే మనీషా జాగ్రత్త పడవచ్చు. అప్పుడు తనతో పాటు వచ్చింది ఎవరో మనకి తెలియకపోవచ్చు. అవునండి, అది కూడా నిజమే. అందుకే నువ్వు తన కంట పడకుండా చాటుగా ఉండి గమనిస్తే మంచిది. మిత్ర ఏదో మాయ చేసి లక్ష్మిని మమ్మీ పెడదామని ట్రై చేస్తున్నట్టున్నాడా? మిత్ర, నేను మాత్రం నిన్ను వదలను. ఈరోజు మీ బండారం లక్ష్మికి తెలిసిపోయేలా చేసి తీరుతాను. మిత్ర ఎక్కడికి వెళ్ళాడు? కాసేపైనా ప్రశాంతంగా ఉండడు. ఏదో కాల్ వచ్చింటుంది, మాట్లాడుకుంటూ వెళ్ళిపోయి ఉంటాడు. సర్లే, ఇంకో డ్రెస్ ట్రై చేద్దాం. మనీషా బయటకు వచ్చేలోపు లక్ష్మిని ఏదో ఒక మాయ చేసి మనీషాకి విషయం చెప్పాలి. ఏంటండి ఇందాకటి నుంచి ఏదో ఆలోచిస్తున్నారు? ఏం లేదు లక్ష్మి, ఇందాక నీకు ఒక డ్రెస్ సెలెక్ట్ చేశాను కదా, అది నీకు ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. నాతో రా, చెప్తాను. రా. ఇదిగో, ఇది ఒకసారి వేసుకొని చూడు. ఇలాంటివి నేను వేసుకుంటే బాగుంటుందో బాగోదోనండి. ఒకసారి వేసుకొని చూస్తేనే కదా తెలుస్తుంది. సరే అయితే, మరి మనీషా సంగతి? ముందు నువ్వు ఇది ట్రై చేసిరా, తర్వాత మనీషా సంగతి చూద్దాం. సరే, వెళ్ళు. ట్రయల్ రూమ్ అటుంది. ఈ డ్రెస్ బాగా సూట్ అయినట్టుంది. ఒకసారి మిత్రకి చూపిద్దాం. మేడం, ఇటువైపు ట్రయల్ రూమ్ బిజీగా ఉంది, అటువైపు వెళ్ళండి. సరేనండి.
ఈ మిత్ర ఎక్కడికి వెళ్ళిపోయాడు? సరిగ్గా టైంకి కనిపించడు. లక్ష్మి ట్రయల్ రూమ్ నుంచి వచ్చేలోపే మ్యాటర్ మనీషాకి కన్వే చేయాలి. మనీషా